గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. సానియా మిర్జా షోయబ్ మాలిక్ జంట విడిపోయింది. గత కొంతకాలంగా రూమర్స్ గా ఉన్న వార్తలు నిజమయ్యాయి. షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించాడు. నటి సనా జావేద్ ను మాలిక్ వివాహమాడినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపి సంచలనం సృష్టించాడు. విడాకుల వార్తలు ఈనాటివి కావు. గత 2 సంవత్సరాలుగా వారు విడిపోతున్నారనే కథనాలు వినిపించాయి. కానీ సానియా షోయబ్లు వాటిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇంతలోనే షోయబ్ సానియాతో బంధాన్ని స్వస్తి పలికి కొత్త జీవితాన్ని సనా జావేద్తో ప్రారంభించినట్లు వెల్లడించాడు. షోయబ్ మాలిక్ నుంచి సానియా మిర్జా విడిపోవడంపై ఆమె ఫ్యామిలీ కూడా స్పందించింది. సానియా తండ్రి ఈ విషయంపై స్పందించారు. ఖులా పద్ధతిలో షోయబ్ మాలిక్ కు సానియా విడాకులు ఇచ్చినట్లు తెలిపారు. దీంతో ఖులా అంటే ఏమిటి, తలాక్కి దీనికి వ్యత్యాసం ఏంటన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తాయి. ఒక ముస్లిం పురుషుడు ఏకపక్షంగా విడాకులు ఇచ్చే విధానం తలాక్ అయితే, ముస్లిం స్త్రీ ఏకపక్షంగా విడాకులిచ్చే హక్కే ఖులా. భర్త నుంచి విడాకుల ప్రక్రియను భార్య ప్రారంభించడాన్ని ఖులా సూచిస్తుంది. దీని ద్వారా భార్యలు వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. ఖులా ప్రకారం భార్య భర్తలు విడిపోయాక పిల్లల చదువులు, ఆర్థిక సాయం అందించే బాధ్యత భర్తదే. కొడుకుల వయసు 7 ఏళ్లు, కూతుర్లకు యుక్త వయసు వచ్చే వరకు తల్లి వద్ద ఉండాలి. ఈ ఖులా ప్రకారమే షోయబ్ కు సానియా విడాకులిచ్చింది. షోయబ్ మాలిక్, సానియా మిర్జాలు 2010లో ఒక్కటయ్యారు. వీరి వివాహంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. పాకిస్తానీని పెళ్లి చేసుకోవడంపై సానియాపై స్వదేశంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అవేం పట్టించుకోకుండా మాలిక్ ను సానియా వివాహమాడింది. హైదరాబాద్ వేదికగా వీరి వివాహాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కొన్నేళ్లకు వీరికి ఓ కుమారుడు పుట్టాడు. చాలా అన్యోన్యంగా కనిపించిన ఈ జంట కొన్నేళ్ల నుంచి దూరమయ్యారు. ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. దీంతో షోయబ్ సానియా విడిపోయారని వార్తలు గుప్పమన్నాయి. గతంలో క్లారిటీ లేకపోగా ఇప్పుడు షోయబ్ పెళ్లి చేసుకోవడంతో అతనితో సానియా మిర్జా బంధం తెగిపోయినట్లు అయింది. మరి షోయబ్ మాలిక్ నుంచి ఖులా కోరిన సానియా మిర్జా మరో పెళ్లి చేసుకుంటారో లేదా ఒంటరిగా ఉంటారో చూడాలి మరి.